ఈ మధ్యకాలంలో ఫేక్ కాల్స్ ఎక్కువైపోయినాయండి. ఎవడు మనోడో ఎవడు దొంగోడో తెలియడంలే. ఫోన్ నెంబర్ తెలిస్తే చాలు ఫోన్ చేస్తున్నారు. తెలిసిన వాళ్ళ పేరు చెప్తున్నారు, డబ్బులు కావాలని అడుగుతున్నారు. ఇట్లా చాలామంది నిజంగానే అవసరం ఉందేమో అని అకౌంట్లలో డబ్బులు పంపిస్తున్నారు. అదిగో అట్లనే ఓ పెద్ద లీడర్ సాబ్ కూడా తెలిసిన వాళ్ళ పేరు చెప్పి అడగగానే అమౌంట్ పంపించినాడంట. అదేందో సారే చెప్తున్నాడు, వినండి. ఓ పిల్లగాడు ఫోన్ చేసిండు, ఎవలే మెరుగు దేవేందర్ కొడుకు. అలా బాణసాల మెరుగు దేవేందర్ ఉండేవాళ్ళన్నా ఏంటి మెరుగు దేవేందర్, ఎవరే మెరుగు దేవేందర్ కొడుకు సార్. మరి ఏం కావాలన్నా? నాకు తండ్రిని దవాఖాన తీసుకొచ్చిన రక్తం కావాలంటే రక్తం పైసలు కావాలి. నువ్వు ఏడున్నారా? నేను బ్లడ్ బ్యాంకులో ఉన్నా. ఆ బ్లడ్ బ్యాంక్ అయితే మాట్లాడిపోయాను, మాట్లాడించాడు. ఏమైనా మీ బ్లడ్ బ్యాంక్ అంటే ఆ బ్లడ్ బ్యాంక్ సార్ అన్నారు. ఏం కావాలంటే 3 యూనిట్లు రక్తం కావాలంటే సార్ ఎంత అయితే అన్న 6,000 అయితే అన్న. మెరుగు దేవేందర్ అంటే బాణసోడేమో ప్రాణాపాయ పరిస్థితులుండేమో ఆ బ్లడ్ ఇవ్వాలని చెప్పేసి ఆ బ్లడ్ బ్యాంక్ కి ఫోన్ పే ద్వారా 6,000 పంపించిన. ఇట్లా సార్కు ఫోన్ చేసి నేను పలానాయన కొడుకును, మా నాయనకు ఒంట్ల పానం మంచిగా లేదు, రక్తం ఎక్కియాలంటున్నారు డాక్టర్లు, రక్తం కొందామంటే పైసలు లేవు సారు, ఓ 6,000 రూపాయల సాయం చేయాలి సారు అని అడిగిండట ఒక ఆయన ఫోన్ చేసి. నిజమేనేమో 6,000తోని పోయేదేమున్నది, మన కార్యకర్త గిట్టనేమో అనుకొని ఇట్ట అడుగుడే ఆలస్యం అట్ట ఫోన్ పేలో 6,000 రూపాయలు పంపించిండట పోచారం సారు. సరే మీది గొప్ప గుణమే గాని సారు, పైసలు అయితే ఇచ్చేది గాని అటంక మరి ఒంట్ల పానం ఎట్టుందో మళ్ళా గిట్టేమన్నా అడిగిలా? అవి అడుగు పెట్టి తీసుకుపోయిండు. మళ్ళీ మళ్ళీ పత్తలేడు. నాకు చెవులో పువ్వు పెట్టేసినాడు, మళ్ళీ చెవులో పువ్వు పెట్టాడు. పోచాల దొరికిన బేగ వరకు చెవులో పువ్వు పెట్టి రోజు నీ కథ పాడైపోను. ఇన్నారు కదా ఏమంటుండో సారు, పైసలు పంపించిన కాంచి మళ్ళా పత్తలేడాట, సారు చెవుల్లో పువ్వు పెట్టిపోయిండట. అంతేకాదు పోచారం పుగుడాకు దొరికిండని గాలం వేసిండని చెప్పుకుంటా చిక్కడి నవ్వు నవ్విండు పోచారం సారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కట్టేటి 100 పడకల దవాఖానకు భూమి పూజ చేసేటందుకు పోయిన కాడ ఇగో ఇట్ట సారు చెవుల ఎవడో పువ్వు పెట్టిన ముచ్చట బయట పెట్టిండు పోచారం సారు. దవాఖాన అనగానే దెబ్బ డబ్బులు కొట్టిన మీరు సుత జలంతా పైలంగుండులి అన్నట్టే చెప్పుకొచ్చిండు. పోచారం సారు చెవుల్నే పువ్వు పెట్టిండంటే గాడేవాడో మొనగాడే ఉన్నట్టున్నాడు అనుకుంటున్నాడ ఇప్పుడు సారు మాటలు విన్న పబ్లిక్. అంతే కదా మరి.